అందరికీ నమస్కారం అండి. ఒంటరి మహిళ పెన్షన్స్ గురించి చాలా మందికి అయితే డౌట్స్ ఉన్నాయన్నమాట. అసలు ఎంత వయసు ఉండాలి, అసలు ఎవరు అర్హులు ఎవరు అనర్హులు, ఒంటరి మహిళ పెన్షన్స్ కి కావాల్సిన వయసు ఎంత, అదొకటి. ఒంటరి మహిళ పెన్షన్ గురించి పూర్తి సమాచారం ఈ యొక్క వీడియోలో మనం క్లారిటీగా తెలుసుకుందాం. దయచేసి ఈ వీడియోను లాస్ట్ వరకు చూడండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల ఈ సమాచారం 10 మంది ఒంటరి మహిళలకు చేరే అవకాశం ఉంటుంది. అలాగే ఇంకా ఎవరైతే మన వీడియోస్ ని చూస్తూ అలాగే ఛానల్ ని చూస్తూ సబ్స్క్రైబ్ చేసుకోలేదో ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మోర్ అప్డేట్ జెన్యూన్ ఇన్ఫర్మేషన్ కోసం వీడియోస్ అనేది వస్తూ ఉంటాయి. ఇంకా వివరాల్లోకి వచ్చినట్లయితే ఒంటరి మహిళ పెన్షన్స్ కి 2 కేటగిరీస్ ఉంటాయి. ఒకరు మ్యారీడ్ ఉమెన్, ఒకరు అన్మ్యారీడ్ ఉమెన్. మ్యారీడ్ ఉమెన్ అంటే పెళ్ళైనాక డైవర్స్ తీసుకునే వాళ్ళు, విడాకులు తీసుకునే వాళ్ళు. అన్మ్యారీడ్ ఉమెన్ అంటే మొదటి నుంచి ఎవరు ఫ్యామిలీ సపోర్ట్ లేక ఒంటరిగా ఉండే వాళ్ళను ఈ అన్మ్యారీడ్ ఉమెన్ అని అంటారు. ఇలా 2 రకాలుగా జీవోలో చూపించడం జరిగింది. ఇప్పుడున్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి, అదే ఈ కూటమి ప్రభుత్వం నుంచి ఎటువంటి ఒంటరి మహిళ పెన్షన్స్ కి సంబంధించి ఎటువంటి జీవో రాలేదు. ప్రజెంట్ 2022 జూన్ 16న ఒక కొత్త జీవోను రిలీజ్ చేయడం జరిగింది గత ప్రభుత్వం. ప్రస్తుతానికి ఆ జీవోను ఈ కూటమి ప్రభుత్వం అమలు చేయడం జరుగుతుందన్నమాట. ప్రస్తుతానికి ఒంటరి మహిళ పెన్షన్స్ కి సంబంధించి ఆ జీవోలో ఏముందంటే, ప్రజెంట్ ఇప్పుడు పెళ్ళైన ఒంటరి మహిళ అయినా అలాగే పెళ్లి కాని ఒంటరి మహిళ అయినా వీరిద్దరికి కనీస వయసు 50 సంవత్సరాలు మించి ఉండాలి లేదా 50 సంవత్సరాలు ఉండాలి. ఇలా ఉంటేనే పెన్షన్స్ కి అర్హులు. ఒంటరి మహిళ పెన్షన్స్ కి ప్రస్తుతానికి వయసు ఎంత అంటే 50 సంవత్సరాలు వయసు ఉండాలి. ప్రస్తుతానికి ఆ జీవోనే అమలు చేయడం జరుగుతుంది ఈ కూటమి ప్రభుత్వం. ఒంటరి మహిళ పెన్షన్ సంబంధించి వయసు ఎంత అంటే 30 కాదు, 35 కాదు, 50 సంవత్సరాలు. 50 సంవత్సరాలు ఉంటేనే ఒంటరి మహిళ పెన్షన్స్ కి అర్హులన్నమాట. ఒంటరి మహిళ పెన్షన్స్ కి సంబంధించి ఎటువంటి కొత్త జీవో రాలేదు. కొత్త జీవో రాలేదంటే ప్రస్తుతానికి పాత జీవో ఉన్నట్టు, పాత జీవో ప్రకారమే అమలు చేయడం జరుగుతుంది. అలాగే ఒంటరి మహిళ పెన్షన్స్ కి సంబంధించి కావాల్సిన డాక్యుమెంట్స్ ఏంటివి? ఒక మహిళకు పెళ్లి అయింది, అలాగే సంవత్సరం పాటు భర్తతో దూరంగా ఉంది. ఆ మహిళకు ఒంటరి మహిళ పెన్షన్ వస్తుందా అంటే రాదు. ఎందుకు రాదంటే వాళ్ళు డైవర్స్ తీసుకున్న, అదే విడాకులు తీసుకున్న కోర్టు నుంచి సర్టిఫికేట్ కావాలి. అలాగే 50 సంవత్సరాలు ఉండాలి. ఉంటేనే ఇలా ఒంటరి మహిళ పెన్షన్స్ కి అర్హులు అన్నమాట. ఇది పెళ్ళైన మహిళకు కావాల్సిన డాక్యుమెంట్స్ ఏంటివి? ఆధార్ కార్డు కావాలి, పాన్ కార్డు కావాలి. అలాగే ఎవరైతే భార్య భర్తలు విడాకులు తీసుకున్నట్టు కోర్టు నుంచి ఒక డైవర్స్ డాక్యుమెంట్స్, విడాకుల సర్టిఫికేట్ కావాలి. అలాగే క్యాస్ట్, ఇన్కమ్, అదర్స్ డాక్యుమెంట్స్ అన్ని కావాలి. ఇలా పెళ్ళైన ఒంటరి మహిళకు పెన్షన్స్ రావాలి అంటే 50 సంవత్సరాలు ఉండాలి. ఇవన్నీ డాక్యుమెంట్స్ ఉండాలి. పెళ్లి అయి 1 సంవత్సరం పాటు దూరంగా ఉంటేనే కోర్టు ఆ యొక్క విడాకుల సర్టిఫికేట్ ను, డైవర్స్ డాక్యుమెంట్స్ అనేది కోర్టు రిలీజ్ చేయడం జరుగుతుంది. ఇప్పటి వరకు నేను చెప్పింది పెళ్లి అయి భర్తతో, అదే విడాకులు తీసుకున్న ఒంటరి మహిళకి ఇవి డాక్యుమెంట్స్ అన్నమాట. అలాగే నెక్స్ట్ వచ్చేసి పెళ్లి కాని ఒంటరి మహిళకు ఏ విధంగా పెన్షన్ వస్తుంది అంటే, వారి యొక్క గ్రామ మండల ఎంఆర్ఓ ఆఫీస్ లో సింగిల్ ఉమెన్ అనే సర్టిఫికేట్ ను ఎంఆర్ఓ గారు ఇవ్వడం జరుగుతుంది. అసలు పెళ్ళే అవ్వలేదు, ఇలాగ ఒంటరిగా ఉన్నాను, ఎటువంటి ఫ్యామిలీ సపోర్ట్ లేదు అని సరైన ఆధారాలు ఎంఆర్ఓ గారికి చూపిస్తే ఈ సింగిల్ ఉమెన్ సర్టిఫికేట్ ను ఎంఆర్ఓ గారు ఇవ్వడం జరుగుతుంది. ఇలాగా పెళ్లి కాని ఒంటరి మహిళకు, అలాగే ఎటువంటి ఫ్యామిలీ సపోర్ట్ లేని ఒంటరి మహిళకు కావాల్సిన డాక్యుమెంట్స్ ఏంటివి? పెళ్లి కాని ఒంటరి మహిళకు సింగిల్ ఉమెన్ సర్టిఫికేట్ ఏ విధంగా పొందాలి అంటే, ముందుగా సింగిల్ ఉమెన్ అనే అప్లికేషన్ ను తీసుకోవాలి. ఆ యొక్క అప్లికేషన్ ను ఫిల్అప్ చేశాక ఆ యొక్క అప్లికేషన్ లో సర్పంచ్ సైను సీలు ఖచ్చితంగా ఉండాలి. అలాగే పంచాయతీ సెక్రటరీ సైను సీలు ఖచ్చితంగా ఉండాలి. అలాగే
విఆర్ఓ సైను సీలు ఈ ముగ్గురి సైను సీలు ఆ యొక్క అప్లికేషన్ లో ఖచ్చితంగా ఉండాలి. నోటరీపై పంచునామాతో ఖచ్చితంగా ఉండాలి. ఈ విధంగా అన్ని తీసుకెళ్లి ఎంఆర్ ఆఫీస్ లో అప్లై చేస్తే ఈ ఒంటరి మహిళ అదే సింగిల్ ఉమెన్ అనే సర్టిఫికేట్ ను ఎంఆర్ఓ గారు ఇవ్వడం జరుగుతుంది. ఈ సింగిల్ ఉమెన్ సర్టిఫికేట్ ను పొందడానికి 1 year లోపల ఖచ్చితంగా అప్లై చేసుకోవాలి. 1 year వరకే వ్యాలిడ్. ఇక్కడ వయసు ఎంత అంటే 50 సంవత్సరాలు అనేది ఖచ్చితంగా ఉండాలి. పెళ్లి అయ్యే డైవర్స్ తీసుకున్న ఒంటరి మహిళకు, అలాగే ఎటువంటి ఫ్యామిలీ సపోర్ట్ లేని ఒంటరి మహిళకు, వీరిద్దరికి ఒంటరి మహిళ పింఛన్స్ రావాలి అంటే వీరిద్దరికి కనీస వయసు 50 సంవత్సరాలు. ఈ విధంగా 2 కేటగిరీ ఒంటరి మహిళలు ఏదైనా జాబ్ చేస్తూ ఉంటే వారి యొక్క పింఛను రద్దు చేయడం జరుగుతుంది. ఒంటరి మహిళా పింఛన్స్ కి సంబంధించి పూర్తి సమాచారం ఇది అన్నమాట. ఈ వీడియో ఎవరైతే చూస్తున్నారో వారిని సింగిల్ ఉమెన్స్ కి ఈ వీడియోను షేర్ చేయవలసిందిగా కోరుకుంటున్నాను. అలాగే లైక్ చేస్తే ఈ సమాచారం మరికొంతమందికి వెళ్తుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మోర్ అప్డేట్ జెన్యూన్ ఇన్ఫర్మేషన్ కోసం రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఎటువంటి అప్డేట్ ఉన్నా మన యొక్క ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా కోరుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.